తెలంగాణలో గనక చూస్తే ఓటింగ్ శాతం ఇంత వస్తదని ఊహించలేదు. ఓటింగ్ సరళిని బట్టి గనక చూస్తే ప్రజలు పార్లమెంట్ ఎలక్షన్లు అయినప్పటికీ బాగా పాల్గొన్నట్లు తెలిసింది. దానికి కారణం ముఖ్యంగా మనం అనుకున్న స్థాయిలో బీఆర్ఎస్ వెనుకబడి లేదు. ఎవరి పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఓటర్లని అదేవిధంగా సీరియస్ ఫైట్ ని ఇవ్వడానికి ప్రయత్నం చేసినట్లే కనపడుతుంది. నా అంచనా ప్రకారం అయితే కాంగ్రెస్ ముందంజలో ఉంటుందేమో మొత్తము సీట్లలో. వాళ్ళు అనుకున్నంత 12 నుంచి 14 రాకపోవచ్చు, కానీ 8 నుంచి 10 మధ్యలో రావచ్చు. 8 లీస్ట్ 10 అంట. ఇకపోతే ఏంటి అంటే బీజేపీ కూడా గెలవచ్చు. ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే సికింద్రాబాద్ లాంటి స్థానాల్లో బీఆర్ఎస్ ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. అంటే బయట మామూలుగా విశ్లేషకులు కానీ ప్రజలతో మాట్లాడినప్పుడు కానీ. అంటే ఓవరాల్గా ఏంటి అంటే ఇది మళ్ళీ త్రిముఖ పోటీగానే మారినట్టు కనబడుతుంది. ముఖ్యంగా కేసీఆర్ బస్సు యాత్ర అనేది కొంతవరకు తీసుకురాగలిగింది. అదేవిధంగా కాంగ్రెస్ గత 5 నెలల్లో నాకు తెలిసి పాలన మీద దృష్టి పెట్టకుండా కేసీఆర్ని కార్నర్ చేయడంలోనే దృష్టి పెట్టినట్టు నాకు కనపడింది. అంటే చూస్తే అంటే ప్రజలు వాళ్ళకి ఇచ్చిన మ్యాండేట్ పైన మాట్లాడకుండా కేసీఆర్ అవినీతి, కుటుంబ అవినీతి, అదేవిధంగా అవి ఖచ్చితంగా అంశాలే. కాకపోతే ప్రజల అవసరాల ముందు అవి అంశాలు కాకపోవచ్చు. బట్ చూడాలి, మనం అనుకున్న అంచనాలని తలకిందులు చేసే రిజల్ట్స్ రావచ్చు, లేదా కాకపోతే ఏంటి అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ ఓటు శాతం మాత్రం మనం అనుకున్నంత మాత్రం పడదు. బట్ ఖచ్చితంగా చివరిగా కాంగ్రెస్ 100% కాంగ్రెస్ ఎక్కువ సీట్లని సాధిస్తుందని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా కాంగ్రెస్ చేసిన మిస్టేక్ ఏంటంటే అసెంబ్లీలో ఎంత పక్కాగా అభ్యర్థుల్ని ప్రకటిస్తూ పోయారో పార్లమెంట్కి వచ్చేసరికి మాత్రం చాలా తప్పిదాలు చేస్తారని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా పొద్దున వచ్చిన వాళ్ళకి సాయంత్రం టికెట్లు ఇవ్వడం అనేది వాళ్ళకి బాగా నెగిటివ్ అవ్వబోతుంది అనేది నా ఉద్దేశం. కాకపోతే ఆంధ్రప్రదేశ్ అయితే పోటాపోటీగా ఉంది. బట్ మీడియాలో సోషల్ మీడియాలో కానీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి ఫేవరబుల్ మీడియా కాబట్టి చంద్రబాబు నాయుడు విజయం సాధిస్తాడే అని మనకు అనిపిస్తుండొచ్చు. కానీ బట్ జగన్కి సంబంధించిన ఓటర్లు ముఖ్యంగా ఇది సంక్షేమ పథకాల లబ్ధిదారులు అవ్వచ్చు, ముఖ్యంగా కులాల వారీగా చూస్తే నిమ్న కులాల అంటే ఎస్సీ ఎస్టీ బీసీలో ఉండే వాళ్ళకి ఏంటంటే సోషల్ మీడియాలో కానీ వాళ్ళ వాయిస్ కనపడదు. బట్ వాళ్ళు ఖచ్చితంగా జగన్కే వేస్తారు. సో బట్ మీడియా యొక్క నేరేటివ్, మీడియాలో వస్తున్న వార్తలు కనుక చూస్తే చంద్రబాబు నాయుడుకి ఎడ్జ్ ఉన్నట్టు కనపడుతుండొచ్చు. కానీ బట్ అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి అక్కడ గెలుస్తాడని నేను అనుకుంటున్నాను.